హాయ్ అండి, నేనైతే వర్కింగ్ ఉమెన్ అనమాట. నాకు ఈవినింగ్ వచ్చిందంటే ఏం కర్రీ చేయాలా అని చాలా టెన్షన్గా ఉంటుందండి. ఏం చేయాలన్నా ఓపిక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 2 కర్రీస్ బాక్సెస్లోకి చేసి ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేయాలంటే కూరగాయలు కట్ చేయడం అది ఒక పెద్ద హెక్టిక్ లాగా ఉంటుందన్నమాట. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా చేసేస్తాను. మనకి ఊర్ల నుంచి నిలవ పచ్చళ్ళు అయితే వస్తాయి. దాంట్లో పండుమిర్చి పచ్చడి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుందన్నమాట. 4-5 టమాటాలు ఇలా మగ్గిచ్చేసుకొని ఆ ఆరిన తర్వాత ఆ పండుమిర్చి ఒక స్పూన్ వేసేసుకొని మిక్సీ కొట్టేస్తాను అనమాట. చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయితే అయిపోతుంది అనమాట. చాలా అమృతంలాగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటే మనకు పచ్చడి తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేనైతే వర్కింగ్ ఉమెన్ అనమాట. నాకు ఈవినింగ్ వచ్చిందంటే ఏం కర్రీ చేయాలా అని చాలా టెన్షన్గా ఉంటుందండి. ఏం చేయాలన్నా ఓపిక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 2 కర్రీస్ బాక్సెస్లోకి చేసి ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేయాలంటే కూరగాయలు కట్ చేయడం అది ఒక పెద్ద హెక్టిక్ లాగా ఉంటుందన్నమాట. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా చేసేస్తాను. మనకి ఊర్ల నుంచి నిలవ పచ్చళ్ళు అయితే వస్తాయి. దాంట్లో పండుమిర్చి పచ్చడి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుందన్నమాట. 4-5 టమాటాలు ఇలా మగ్గిచ్చేసుకొని ఆ ఆరిన తర్వాత ఆ పండుమిర్చి ఒక స్పూన్ వేసేసుకొని మిక్సీ కొట్టేస్తాను అనమాట. చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయితే అయిపోతుంది అనమాట. చాలా అమృతంలాగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటే మనకు పచ్చడి తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.